and subscribe to Vishwasam.in. ఎవరి సభలకి వాళ్ళు రావడం మామూలే, లేదంటే డబ్బులు ఇచ్చి తోలుకొచ్చి నాయకులు స్పీచ్లు ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాం. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అంటే టీడీపీ వైసీపీ అనే తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ జరుగుతున్నది ఇదే తంతు. కానీ పక్కన పార్టీ సభ జరుగుతుంటే వెళ్ళి వైసీపీ మాట వాదన వినిపించడం అనేది మాస్ కల్ట్ ట్రెండ్. కడపలో షర్మిలకు ఎదురైన అనుభవం ఒక్క సీమలోనే కాదు, ఏపీ రాజకీయంలో జగన్ ఎంత బలంగా ఉన్నాడో చెబుతోంది. మరి కూటమి తట్టుకోవడం ఎలా? షర్మిల సభలో అసలు ఏం జరిగింది? బయటకు కనిపించిందేంటి? ఫుల్ స్టోరీ చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షర్మిల కడప మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. సునీతతో కలిసి ప్రచారం చేస్తున్నారు. చిన్నాన్న వివేకానంద రెడ్డి చివరి కోరిక తనను ఎంపీగా చూడడమే అని చెప్పి మరీ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. వైఎస్ కూతురు, అందులోనూ జగన్కి తోడబుట్టిన చెల్లెలు, అంత పెద్ద సంఖ్యలో చిన్నాన్నలు, బంధువర్గం ఉన్న కుటుంబం. అందుకే కొందరు తనకు అండగా నిలబడతారు అని ఆశపడ్డారు. కానీ ఆమె వైపు నిలబడేందుకు వైఎస్ కుటుంబం నుంచి ఎవ్వరూ సిద్ధపడలేదు. పైగా తాను రాష్ట్ర వ్యాప్త ప్రచారం ప్రారంభించేందుకు తల్లి విజయమ్మను ఎదురు రమ్మని జగన్ వ్యూహాత్మకంగా ఓ మెసేజ్ ఇచ్చాడు. తల్లి కూడా తన వైపే ఉందని సంకేతం ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో కడపలో షర్మిల ఎదురీత. జగన్ను విమర్శిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం. కొన్ని చోట్ల స్పందన వస్తున్నా జనం మనసులో ఏముంది అనేది ఓపెన్ సీక్రెట్. జగన్కి వ్యతిరేకంగా కడప ఓటు వేసే పరిస్థితి వస్తుందా అని అడిగితే ఎవరైనా లేదు, రాదు అనే చెబుతారు. అలా చెప్పడం కాదు, ఏకంగా ఓ కుర్రాడైతే షర్మిల సభలోనే ఆమె మైకే తీసుకొని మరీ జగన్ స్తోత్రం చేసేశాడు. ఇది చూసి ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినారు. నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. ఇలాంటివి జరిగినప్పుడే పార్టీల బలం ఎంతో, బలగం ఎలాంటిదో అర్థమవుతుంది. పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నాడు కాబట్టి జగన్కి వైసీపీకి బలం ఉందని అనుకుంటే పొరపాటు. జనంలో అభిమానం ఉండడం, జగన్తో వ్యక్తిగతంగా కనెక్షన్ ఫీల్ కావడం అనేది ఇక్కడ పాయింట్. ఇదే ఎమోషన్. అదే వైఎస్ రక్తాన్ని పంచుకొని పుట్టిన షర్మిల విషయంలో లేదు అంటే అర్థమేంటి? జగన్ నాయకుడిగా తనదైన ముద్ర వేశాడు అని కదా అర్థం చేసుకోవాలి. కడప ఇన్సిడెంట్ తర్వాత కూటమిలో కంగారు. కడప జిల్లాలో ఈసారి కనీసం 4 సీట్లు గెలవొచ్చని టీడీపీ ఆశలు. రాజంపేట పార్లమెంట్ స్థానానికి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలకు ఎదురైన అనుభవం కూటమికి హెచ్చరికే. జగన్ పరిపాలన మీద వ్యతిరేకత వచ్చేసిందని, జనంలో అసంతృప్తి పెరిగిందని, ఎటు చూసినా ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయని మీడియాతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. వైఫల్యాలు ఉండొచ్చు, కానీ అదే ఈ ఎన్నికల్లో అజెండా అని జనం అనుకుంటున్నారా? లేదంటే జగన్ మీద అభిమానం అనేది ఇప్పటికీ పనిచేసే అవకాశం ఉందా అనేది ఆలోచించుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే దేశంలోనే బలమైన ఓటు బ్యాంకు వ్యవస్థ ఉన్న పార్టీల్లో ఒకటిగా వైసీపీ గత 5-6 ఏళ్లలో అవతరించింది. ఇది వాస్తవం. ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఢీ కొట్టకపోతే షర్మిలకే కాదు, కూటమికి కూడా కష్టమే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Vishwasam.in.